ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం మంగళగిరి. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిగా పూజలందుకుంటున్నారు. మహిమాన్వితమైన ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా? లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ. మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ మంగళాద్రి నివాసాయ తుంగమంగళదాయిలే రాజ్యలక్ష్మీ సమేతాయ శ్రీ నృసింహాయ మంగళం రత్నసింహాసనస్థాయ రమాలింగిత వక్షసే రమేశాయ సురేశాయ శ్రీ నృసింహాయ మంగళం అంటూ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం మంగళగిరి. లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం గుంటూరు జిల్లాలో ఉంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన దివ్యధామంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తపస్సు చేసిన పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం ఆ నృసింహదేవునికి అత్యంత ప్రియమైన ధామంగా విరాజిల్లుతోంది. ఈ పవిత్ర ధామాన్ని చేరుకోవడానికి విజయవాడ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడ నుంచి అత్యంత సులువుగా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. మంగళగిరిని తోతాద్రి అని, స్థుతాద్రి అని, మంగళాద్రి అని కూడా పిలవడం జరుగుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలకు వేదికలా ఉన్న ఈ దివ్యక్షేత్రంలో నరసింహస్వామి వారి ఆలయాలకు కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పురుకుత్సుడనే మహారాజు ఇక్కడ స్వామివారిని సేవించి అనేక గోదాన, భూదాన, సువర్ణ దానాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే రఘువంశజుడైన శంఖభూపాలుడు, యాయాతి మహారాజు, చంద్రవంశజుడైన ఇంద్రద్యుమ్నుడు ఇక్కడ స్వామిని సేవించి మాన్యాలు ఇచ్చినట్లు ప్రతీతి. దేశంలోనే అతి పవిత్రమైన విలక్షణమైన క్షేత్రంగా విరాజిల్లుతోన్న మంగళగిరి మంగళప్రదమైనదిగా భక్తులు చెబుతారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మంగళాద్రిపై తపస్సు చేయడం వల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చినట్లు చెబుతారు. ఇక్కడ స్వామివారు కొలువైన పర్వతాన్ని ముక్తి పర్వతం అని పిలుస్తారు. సాక్షాత్తు ఉగ్ర నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ఆ కారణంగా ఈ పర్వతం ముక్తి పర్వతంగా విరాజిల్లుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైన ఎగువ దిగువ ఆలయాలకు 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ముఖమండపాలు కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
క్రీస్తు శకం 1550వ సంవత్సరంలో విజయనగర రాజైన సిద్ధిరాజు రాజయ్య దేవర స్వామివారికి 28 గ్రామాలతో 150 కుచ్చళ్ల భూమిని ధర్మంగా ఇచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే 1807-9 సంవత్సరాల మధ్యకాలంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కొండ దిగువన తూర్పు గాలిగోపురాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాలను మనోహరంగా ప్రతిబింబించే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా పానకాల నరసింహస్వామి వారి దర్శనం కోసం బయలుదేరుతారు. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ మెట్ల మీదుగా ముందుకి కదులుతారు. అతి పురాతనమైన ఈ మెట్ల మార్గంలో శ్రీ రామకృష్ణ మఠాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ మఠంలో ఉన్న శ్రీకృష్ణ పాదుకల దర్శన భాగ్యం చేతనే ఆ జగన్మోహనుడి సాక్షాత్కారం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామి దర్శనం అనంతరం మెట్ల మీదుగా కొండ పైభాగానికి చేరుకుంటారు. మనోహరమైన ప్రకృతి దృశ్యాలకు వేదికలా ఉన్న శ్రీ పానకాల నరసింహస్వామి వారి ఆలయం ముక్తి పర్వతం మీద దర్శనమిస్తుంది. హ్రస్వశృంగి అనే భక్తుని అనుగ్రహించడానికి స్వామివారు అతని ఏనుగు ఆకారంలో గల ఈ పర్వతం మీద కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. పానకాల నరసింహస్వామి వారి క్షేత్రానికి చేరుకోవడానికి ఘాట్ రోడ్డు సదుపాయం కూడా ఉంది. అలాగే మంగళాద్రి క్షేత్రాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు దర్శించినట్లు 1512లో శ్రీ కృష్ణ చైతన్య ప్రభువులు స్వామిని దర్శించి తరించారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. కొండ మీదకు చేరుకున్న భక్తులు స్వామివారికి పానకాన్ని సమర్పించడానికి వరుసలో నిలబడతారు. మెట్లు ఘాట్ రోడ్ మార్గాల ద్వారా కొండ మీదకు వచ్చిన భక్తులు శుచి శుభ్రతలతో ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణం నరసింహస్వామి వారి నామస్మరణంతో మారుమ్రోగుతూ ఉంటుంది. భక్తులు ముందుగా ఇక్కడ స్వామివారికి సమర్పించుకోవడానికి పటిక బెల్లం పానకాన్ని సేకరించుకుని స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. పానకాల నరసింహస్వామి వారు కొలువైన ఈ దివ్యక్షేత్రం అత్యంత మహిమాన్వితమైందిగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ నరసింహస్వామి వారు కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో నముచి అనే రాక్షసుడు బ్రహ్మచేత వరం పొంది ఇంద్రాది దేవతలను విపరీతంగా వేధించేవాడట. అతని బాధలకు తాళలేని ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణు కోరగా శ్రీ విష్ణువు ఉగ్ర నరసింహావతారంలో నముచిని సంహరించాడట. స్వామి ఉగ్రరూపం చూసి వణికిపోయిన ఇంద్రాది దేవతలు స్వామికి పానకాలు సమర్పించి కోపాన్ని తగ్గించమని స్తుతించారట. ఆ కారణంగానే స్వామివారికి ఇక్కడ పానకం పోస్తారని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పానకాల నరసింహస్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని స్వామికి భక్తి శ్రద్ధలతో పానకాన్ని సమర్పించుకుంటారు. వరసలో నిలబడిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయానికి ముందు భాగంలో ఉన్న అంతరాలయానికి చేరుకుంటారు. అతి పురాతనమైన ఈ అంతరాలయంలో ఉన్న స్తంభాలు, ప్రాకారాలు అలనాటి కట్టడాలను స్ఫురింపచేస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో స్వామివారికి ఎదురుగా ఆంజనేయుడు దర్శనమిచ్చి ఈ ఆలయానికి వచ్చే భక్తుల అభీష్టాలను నెరవేరుస్తాడంటారు. వాయుపుత్రుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకుని, తండ్రి ఉగ్ర నరసింహ, మేమిచ్చే ఈ పానకాన్ని స్వీకరించి మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రి అంటూ ప్రణమిల్లుతూ తమతో తెచ్చిన పానకాన్ని స్వామివారి నోట్లో పోస్తారు. హిరణ్యకశిప సంహారం అయిన తర్వాత నమూచి అనే రాక్షసుని సంహారం చేయడం కొరకు స్వామి కూడా సూక్ష్మ శరీరంగా లోపలికి పోయి వారిని సంహారం చేసి ఆ ఉగ్రం తగ్గగా పెద్ద పెద్ద కేకలు పెట్టి అట్టహాసం చేస్తుంటే భక్తులు వేడుకున్నారు, స్వామి శాంతి పొందవలసినది, మాకు భయం వేస్తుందని చెప్పని దేవతరాజు ఋషులందరూ కూడా వేడుకుంటే అమృతం ఇవ్వాల్సిందని చెప్పని స్వామివారు సెలవిచ్చారు. అట్టా కృతయుగంలో లక్ష్మీదేవి దేవత అందరూ అమృతం ఇవ్వగా త్రేతాయామ ఆద్యముత్తమం, త్రేతాయుగంలో కామధేను యొక్క నెయ్యి తీసుకున్నారు స్వామి. ద్వాపారే కామదుక్షేరం, ద్వాపరయుగంలో కామధేను యొక్క పాలు తాగారు ఉగ్రం తగ్గడం కోసం. కలియుగంలో మనం అమృతం, కామధేను, నెయ్యి, పాలు తేలేం కాబట్టి మన శిక్షానుసారంగా ఈ బెల్లం పానకమో, పట్టి బెల్లం పానకమో ఇస్తూ స్వామివారిని తృప్తిపరిచి శాంతింపజేస్తున్నాం. పానకం తీసుకునే స్వామి కాబట్టి పానకాల నరసింహస్వామి అని చెప్పని క్షేత్ర మహత్యం. ఎంతైనా భక్తులు తెచ్చిన పానకం అర్థం దాస్యామి అర్థం భక్ష్యామి అని. మీరు చెంబు పానకం పట్టుకొచ్చిన అర్థం తీసుకుంటారు స్వామి, పెద్ద గుండికి పానకం పట్టుకొచ్చిన అర్థం తీసుకుంటారు. ఇది విశేషం. అర్థమయ్యేసరికల్లా గడగడ శబ్దం వచ్చేసి ఎదురు వచ్చేస్తుంది. ఆ ఎదురు వచ్చినప్పుడు పోయిన ఆపేసి అది ప్రసాదంగా భక్తులు వినియోగం చేస్తూ ఉంటాం. ఇది క్షేత్ర మహత్యం. ఇక్కడ స్వామివారికి పానక ప్రసాదాన్ని సమర్పించిన భక్తులు అనంతరం గర్భాలయం వెలుపల భాగంలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, రామానుజాచార్యుల వారి మూర్తులు భక్తులను భక్తి పారవస్యంలో ముంచుతాయి. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు స్వామివారు స్వీకరించగా మిగిల్చిన పానకాన్ని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. పానకాల నరసింహస్వామి వారు కొలువైన మంగళాద్రిని ముక్తి పర్వతమని కూడా పిలుస్తారు. హ్రస్వశృంగి అనే స్వామి భక్తుడు ఇక్కడ ఏనుగాకారంలో స్వామివారికి నివాసం ఏర్పాటు చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే స్వామివారిని శాంతింప చేయడానికి ఈ పర్వతం మీదే రాజలక్ష్మి అమ్మవారు తపస్సు చేయడంతో ఈ క్షేత్రానికి మంగళాద్రి అని పేరు వచ్చినట్లు చెబుతారు. అలాగే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న రాజలక్ష్మి అమ్మవారిని, ఇతర దేవతలను భక్తితో దర్శించుకుంటారు. అనంతరం భక్తులు కొండ పైభాగంలో కొలువైన రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని
గర్భాలయంలో కొలువైన రాజ్యలక్ష్మి అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. అనంతరం వల్లభాచార్యుల వారి మఠాన్ని, శ్రీరంగనాయక స్వామి వారిని భక్తితో దర్శించుకుంటారు. రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఓ శిలలో ఆంజనేయ స్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. మంగళగిరిలో పూర్వం కళ్యాణ పుష్కరిణి కూడా ఉండేది. ప్రస్తుతం అది శిథిలమైంది. అలాగే 1594లో గోల్కొండ సుల్తాన్ సేనాపతి అయిన కుతుబ్ అలీ ఇక్కడ స్వామివారిని దర్శించినట్లు తెలుస్తోంది. భక్తులు అనంతరం దిగువ సన్నిధిలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం భక్తులు స్వామివారు కొలువైన దిగువ సన్నిధికి చేరుకుంటారు. దిగువ సన్నిధిలో ఉన్న తూర్పు గాలిగోపురం 153 అడుగుల ఎత్తులో ఉండి దేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయంలోకి చేరుకున్న భక్తులకు స్వామివారికి ఎదురుగా గరుడాళ్వార్ దర్శనమిస్తారు. స్వామికి తానెప్పుడూ పాదదాసున్నే అన్నట్టుగా ఉన్న గరుడాళ్వార్ను దర్శించుకున్న భక్తులు ముఖమండపానికి చేరుకుంటారు. ఓం నమో నారసింహ. గర్భాలయానికి ముందు జయ విజయుల శిలా విగ్రహాలకు నమస్కరించి భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. నమో నారసింహాయ. లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణంతో మారుమ్రోగే గర్భాలయంలో ఓ పక్క ఆళ్వారుల సన్నిధి, మరో పక్క శయన మందిరాలు దర్శనమిస్తాయి. స్వామివారి గర్భాలయానికి ముందు ఉత్సవమూర్తులు దర్శనమిస్తారు. పండుగలు శుభకార్యాలప్పుడు ఈ ఉత్సవమూర్తులే పల్లకి మీద ఊరేగుతారు. ఆ మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. ఓం నమో నారసింహాయ. ధర్మరాజు క్రింద దేవాలయంలో ఈ నరసింహస్వామిని ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత కృష్ణదేవరాయలు దీన్ని డెవలప్ చేశారు. ముఖమంటపాలు ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్య నేత కృష్ణదేవరాయలు డెవలప్ చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి చాలా చక్కగా జరపబడుతుంది. ఆ తర్వాత ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఫాల్గుణ శుద్ధ షష్ఠి నాడు స్వామివారిని పెళ్లి కొడుకుని చేసి ఆ తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టుకొని శుద్ధ చతుర్దశి నాడు కళ్యాణం చేసుకొని పూర్ణిమ నాడు రథోత్సవం జరుగుతుంది. మంగళగిరి తిరునాళ అని పేరు ఈ బ్రహ్మోత్సవాలు చాలా ప్రశస్తిగా ఉన్నటువంటి ఉత్సవాలు. శ్రీకర శుభకర మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ, మానకాల ప్రియ పరంధామ తిరికొండ నారసింహ. శ్రీకర శుభకర మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ, మానకాల ప్రియ పరంధామ తిరికొండ నారసింహ. నీవే మా శరణమయ్యా, నీ చరణాలే మాకు శరణమయ్యా. శ్రీకర శుభకర మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ, మానకాల ప్రియ పరంధామ తిరికొండ నారసింహ. ప్రసిద్ధ హిందూ ప్రవక్త వల్లభాచార్యుల వారు మంగళాద్రికి నైరుతి భాగాన ఉన్న వటతీర్థమందు తపస్సు చేసి స్వామివారి ఆజ్ఞానుసారం హైందవ సముద్ధరణ సిద్ధాంతాన్ని ఇక్కడ నుంచే యావత్ భారతదేశానికి వ్యాప్తి చేశారని ప్రతీతి. గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు
అనంతరం ఇక్కడే కొలువైన రాజ్యలక్ష్మి అమ్మవారిని ఇతర దేవీ దేవతలను భక్తితో దర్శించుకుంటారు. గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. సర్వాలంకార శోభితమైన అమ్మవారి మంగళ రూపాన్ని దర్శించుకుని ఓం రాజ్యలక్ష్మి నమో నమః అంటూ ప్రణమిల్లుతారు. సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయ కరుణామయిగా ఖ్యాతికెక్కిన ఆ తల్లి తనను దర్శించుకునే దీనులందరికీ సకలైశ్వర్యాల భాగ్యాన్నిస్తుందని భక్తులు చెబుతారు. మంగళగిరిలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తులు కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇది మంగళాద్రి క్షేత్రం. ఇది స్వయంభువ నారసింహ క్షేత్రం. పానకాల లక్ష్మీ నరసింహస్వామి ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి. ఇక్కడ ఈ స్వామివారిని అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. పానకాల స్వామి యొక్క మహత్యం తెలుసుకొని ఇక్కడ వచ్చి చూసి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలని వచ్చాము. ప్రశాంతంగా ఉంది. వి ఫీల్ వెరీ హ్యాపీ టు హియర్. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పానకాల స్వామి సగం అయిన తర్వాత రావటం, మళ్ళీ ప్రసాదం రిటర్న్ ఇవ్వటం చాలా బాగుందండి. ఇక్కడ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భక్తనం స్మరే నిత్యం ఆయుకామార్థ సిద్ధయే నమః. ఈ ఘాట్ రోడ్ వేసాక వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాము. దేవుని దర్శనం చేసుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ దైవ దర్శనం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. ఇక్కడ వచ్చాను చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. స్వామిని చూద్దామని వచ్చాము. పానకాల లక్ష్మీనరసింహ స్వామి చాలా మహిమగల దేవుడు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చాలా మహిమగల దేవుడు. ఇక్కడ చాలా ప్రసిద్ధి పానకాల లక్ష్మీనరసింహ స్వామి. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు చాలా భక్తులు ఇంకా పెరుగుతున్నారు. ఆదరణ పెరుగుతుంది. అందరం కలిసి వచ్చిన మేము పానకాల స్వామిని చూద్దాం అనుకున్నాం. దర్శనం అయింది. మంగళగిరి పట్టణంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యార్థము అనేక సౌకర్యాలు కల్పించడమైనది. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకి వసతి సౌకర్యం కొరకు 10 రూములతో ఎస్టిమేట్స్ వేసి ఉన్నాము. ప్రస్తుతము ఘాట్ రోడ్ నిర్మాణము పూర్తి అయ్యి భక్తులు సులభముగా స్వామివారి దర్శనం చేసుకుంటకు వీలు కలుగుతున్నది. మంగళగిరిలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సకల శుభాలకు సంకేతం. పూర్వజన్మల పుణ్యఫలం ప్రాప్తం ఉన్న వారికే ఆ స్వామివారి దర్శనం కలుగుతుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది.